హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను నల్లేరికాయ పచ్చడి చేద్దాం అనుకున్నా అండి. ఇదైతే నేను మా ఇంటి దగ్గర వేశానండి. మాకు తెలిసినాయన ఒకళ్ళు ఇచ్చారు. దాన్నైతే ఇలా వేశానండి. కొంచెం బానే వచ్చింది. పచ్చడికి సరిపోతదనిపించింది. నేను కూడా దాంట్లో చూసాను. సర్లే ట్రై చేద్దామని చెప్పి ఈరోజైతే కట్ చేశానండి. ఇవి కోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. చాలా దురదగా ఉంటాయి. అందుకే కొంచెం ఆయిల్ చేతులకి ఆయిల్ రాసుకొని మనం ములక్కాడకి ఎలా అయితే ఈనెలు తీసుకుంటామో అలాగే ఈనెలు తీసుకోనండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చే మనకు అదే ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడి అయితే చేసి రెడీ చేసుకోవచ్చండి. నేనైతే ఇగో ఇలా కోసుకొని ఉంచుకున్నాను. ముందుగా ధనియాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొన్ని ఆహ్, వేరుశనగ గుళ్ళు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. అవి వేగిన తర్వాత నల్లేరికాయలను కూడా వేసుకొని కాస్త పసుపు, ఉప్పు వేసుకోవాలండి. అవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోండి. కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ చేసుకోండి. ఇలాగా కొంచెం కచ్చాపిచ్చాగా అయితేనే బావుంటదండి అన్నంలోకి. తర్వాత కొంచెం తాలింపు పెట్టుకోండి సరిపోతుంది. బాయ్ అండి.